కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఎందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. వైఎస్ జగన్ గాని దాష్టీకాన్ని నేను ఎదుర్కోవడానికి ఏ మాత్రం వెనకాడు. मैं पवन कल्याण का अभिनंदन करता हूं, अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांत के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. జనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం. జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. మనస్ఫూర్తిగా ఈ చిన్న టీ కప్పు ఏదో ఒక పెద్ద పని ఏదో సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా మనసు. ఆయన్ని, మా బాబాయిని పబ్లిక్ ప్లాట్ఫామ్లో సినిమాలన్నీ వదిలేసి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఇంకోలి కోసం యుద్ధం చేస్తూ, నిజంగా ఒక పెద్ద యుద్ధం, రోడ్ల మీద పడి ఇంటింటికి వెళ్ళి జిల్లా డిస్ట్రిక్ట్లన్నీ తిరిగి ఇలా యుద్ధం చేస్తూ ఉంటే ఒక పక్కన చాలా ఆనందంగా ఉంది, ఒక పక్కన ఇంత కష్టపడతారనే ఒక చిన్న బాధగా కూడా ఉంది. బట్ మనందరి బాధగానే, మా కుటుంబ సభ్యుల బాధగానే ఇతరుల బాధని తీర్చే ఒక వ్యక్తి వచ్చాడనేది నాకు చాలా ఆనందంగా ఉంది అన్నమాట. నువ్వెవడరా, నువ్వెవడివి అని అడుగుతున్నా. ఎరా నా కొడక, ఏం సోదర్రా పవన్ కళ్యాణ్. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పవన్ కళ్యాణ్ సైతం మెతమకి చెప్తున్నా. దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. లోకేష్ గాడాడు పనికి మన సౌడ దద్దమ్మా. నలుగురు పిల్లలు కొంతకాలం మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతో ఉండిపోకండి. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడం ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి తిండి తినే ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొలిటికలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, వాడి కథ వింటావా? వైకాపా చావుని ధిక్కరించే గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటగానే అది ఇప్పుడు మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం. వీరుడొచ్చాడు, పులిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల, కలిగే మనసే మరిగిపోని లాభాల, ఆయుధమే ఆగ్రహాల జ్వాల, రగిలే చూపులు మౌన శబ్దారవంలా, గెలిసే గుప్పిడి యుద్ధ
ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. మగోడాడు వస్తాడని తెలుసా, గ్యారంటీగా వస్తాడని తెలుసా. దుర్పమ్మ నాయన నువ్వు చేసేట మంది వైసీపీ ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. యుద్ధానికి మీరు పిలిచారు, మీరు నేను కవ్వించలా. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. ఓటుని వేస్ట్ కానివ్వం. అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యం ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యు. लेकिन मैदान में आंधी है. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ గుర్తు పెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకు. నీ క్రిమినల్ సామ్రాజ్యం పూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి సునామీలా దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయ తీరాలకు చేర్చడంలో మానసిక పవన్ కళ్యాణ్. Credit should be given to one man called Pawan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh is in fact Pawan Kalyan. From 100 films to now 100% strike rate in politics. Pawan Kalyan victory man of the match of Tamil Nadu Road భారతదేశంలో 100% కొట్టేవంట జనసేన. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయనుకున్న అంతేగాని కక్ష సాధింపుల కోసం आंधी है. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొదలైందయ్యో ఇయాలే, ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే.